యాపిల్ ఏంటక్క ఇంత గట్టిగా ఉంది? దానిమ్మకాయ. జాంకాయలు ఎత్తమ్మా. ఆనంద్. హాయ్ హాయ్ ఆనంద్. అమ్మ నా గర్ల్ ఫ్రెండ్ పిలుస్తుందమ్మా. ఈడి ఫేస్ కి గర్ల్ ఫ్రెండ్ ఆడ అలాగే వాగుతాడు గాని నువ్వేమా. హాయ్. నమస్కారం. నమస్కారం. బాయ్ బాయ్. మమ్మీతో ఫ్రూట్స్ షాపింగ్. I was really impressed by the way you spoke for Mahesh. Academician Mark Robbins have written a theory about this. It is going to be implemented in the Cambridge University. But నీకు తెలియకుండానే ఆ థియరీ అప్లై చేసావు. నో నాకు తెలుసే. మార్క్స్ రాబిన్సన్ అవన్నీ నేను ఫుల్ గా చదివాను. వాళ్ళతో మాట్లాడాను కూడా. ఇన్ఫాక్ట్ నేను కూడా ఆక్స్ఫోర్డ్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేయమని సజెస్ట్ చేశాను. నేనే చేశాను. ఇట్స్ మీ. You're very funny guy, Anna. నీతో ఉన్నప్పుడు I feel excited. You remind me of Frank every time when I see you. ఫ్రాంక్ ఎవరు? My bestie, Anand. రోజు వీడియో కాల్ మాట్లాడతాను. Very close to me. అబ్బా ప్రపంచం మొత్తం ఈ బాయ్ బెస్టీ గాళ్ళ టార్చర్ తట్టుకోలేకపోతున్నావే. నువ్వు కూడా ఒకసారి తనతో మాట్లాడాలి. వద్దు వద్దు, నువ్వు చెప్తుంటే నా మైండ్ లో విజువలే వస్తోంది. ఇక మీద మనం థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకోవద్దు. ఓకే ఓకే ఓకే. Dad, this is Anand. హాయ్ అంకిల్. Come on, Jessica. Let's go. These disgusting people. Jessica! It's okay. You go. Okay. We must leave India as soon as possible. ఆనంద్ ఆనంద్ రే ఆనంద్ లేవరా. నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు. ఎవరో ఫారిన్ పిల్ల జెసికా అంట. జెసికానా? మీ ఫ్యామిలీ ఎక్కడున్నారు? French colony లో uncle. ఫ్రెంచ్ కాలనీలోనా? మరి నేటివ్? Cambridge uncle. హార్ కేంబ్రిడ్జ్ ఫ్రెంచ్. సూపర్ అమ్మా సూపర్. హాయ్. Hi. అయ్యగారు స్కూల్ కి కరెక్ట్ గా వస్తున్నారా అమ్మా? మేమేమో వీడు స్కూల్కి వెళ్తున్నాడని లంచ్ బాక్సులు కట్టిస్తున్నాం. అవి సార్ ఎక్కడ తింటున్నారో తెలుసమ్మా? రేవతి థియేటర్ క్యాంటీన్ లో. నూన్ షోలో. ఇప్పుడు కరెక్ట్ గా వస్తున్నాడు అంకుల్. స్టూడెంట్స్ మంచి భవిష్యత్తు కోసం ఆనంద్ దగ్గర చాలా థాట్స్ ఉన్నాయి. అరే తెలుగు బాగా మాట్లాడుతున్నావే. ఏదో కొంతవరకు అంకుల్. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. గుడ్ 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 గుడ్. మంచి అలవాటు. ఎందుకంటే తెలుగు ఒక అందమైన లాంగ్వేజ్. ఒకవేళ నీకు తెలుగులో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు, నేను క్లియర్ చేసి పెడతా. A to Z. లస్కటప అంటే ఏంటి అంకుల్? లస్కటప అంటే లస్కటప అంటే మీకు మీనింగ్ తెలియదా అంకుల్? నాకు తెలుసు. నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? నాకు తెలియకుండా ఉంటుందమ్మా. ఆనంద్, ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి? ముందే ఉంటుంది, తర్వాత ఏమొస్తుంది? ముందు వెనక ఏం రాదు నాన్న, స్ట్రైట్ గా లస్కటప్ అనే వచ్చేస్తుంది. రై, అలా ఎలా రాస్తారా? అదేమన్నా ఇలాంటి పనికి మనలో రాశారనుకున్నావా? అది ఎవరో ఒక పెద్ద తెలుగు కవి రాసుంటాడ్రా. దానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది. తెలుగు భాష ఛందస్సులో అకార సంధి, ఉకార సంధి, డుమువులు, విభక్తులు, చేతంచేన్, తోడంతోన్, లస్కటప. తెలియదు అంటే స్ట్రెస్ తీసుకోకండి అంకుల్. లేదమ్మా, నాకు తెలిసి అది నాకు తెలియకుండా ఉండదు. ఇట్స్ ఓకే అంకుల్. అందరికి అన్ని ఎలా తెలుస్తాయి? దీని గురించి ఒక థియరీ కూడా ఉంది. థియరీయా? ఏం థియరీ? ఇట్స్ ఓకే అంకుల్, ప్లీజ్ లీవ్ ఇట్. మనకు తెలియని థియరీయా?
నువ్వు చెప్పమ్మా. Mottam 4 types of people ఉంటారు, uncle. First one, known. వాళ్ళకి తెలుసన్న విషయం వాళ్ళకి తెలుసు. Second one, known, unknown. వాళ్ళకి తెలుసన్న విషయం వాళ్ళకి తెలియదు. Third one, unknown, known. వాళ్ళకు తెలియదన్న విషయం వాళ్ళకు తెలుసు. The last one, unknown, unknown. వాళ్ళకి తెలియదన్న విషయం వాళ్ళకే తెలియదు. ఇందులో నేనెవరమ్మా? మీరు unknown, uncle. అంటే నాకు మీకు తెలియదన్న విషయం కూడా మీకు తెలియదు. జెసికా, మనం బయటికెళ్ళి మాట్లాడుకుందామా? Okay, bye, uncle. ఓకేమ్మా, ఓకే. నేను అన్నోనా? ఏంటి స్పెషల్ సర్ప్రైజ్? ఇంటికే వచ్చేసావు? Sorry, ఇది చెప్పడానికే వచ్చాను. My dad shouldn't have behaved like that. ఇట్స్ ఓకేలే, మన అంకలే కదా. జరిగింది తెలిసి ఫ్రాంక్ కూడా చాలా ఫీల్ అయ్యాడు. ఒరే ఫ్రాంకు, దీనికి కూడా నువ్వే ఫీల్ అవుతావురా? కమింగ్ సండే లంచ్ కి నువ్వు మా ఇంటికి రావాలి. ఫ్రాంక్ టాపిక్ ఎత్తనంటేనే వస్తాను. ఓకే 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 యా ఓకే బాయ్ బాయ్. అంకుల్ లోపల ఉన్నాడో ఏంటో. హాయ్. ఆనంద్, ఇట్స్ ఓన్లీ 10:15. అయితే నేను వెళ్ళిపోయి 10:30కి వస్తాను. No, no, no. It's okay. Come in. ఇప్పుడే రానా? Yeah. గిఫ్ట్ ఫర్ యూ. Thank you. నమస్కారం బామ్మగారు. నమస్కారం బాబు, కూర్చో. Feel free. మా నాన్నమ్మ. మీ నాన్న లేరు కదా? No. మంచిదే. టీ కాఫీ ఏమైనా? లంచ్ లేదా? ఉంది. అయితే లంచ్ చేసిన తర్వాత కాఫీ తాగుతాను బామ్మగారు. ఓకే. బామ్మగారు, ఐఎమ్ ఆనంద్, జెసికా కొలీగ్. జెసికా చెప్పింది. మీ గురించి కూడా జెసికా చాలా చెప్పింది బామ్మగారు. అంకుల్కి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, ఇంగ్లాండ్ వెళ్ళిపోదాం అంటున్నారు. కానీ మీకు ఇక్కడ ఉండడమే ఇష్టం అని చెప్పింది కదా? ఇండియా అంటే అంత ఇష్టమా బామ్మ? నేను ఇంగ్లాండ్లో పుట్టాను. అందరిలాగే అదే నా దేశం అనుకున్నాను. కానీ ఒకరోజు వార్ దేశాలతో పాటు నా జీవితాన్ని మార్చేసింది. సొంత దేశాన్ని, సొంత మనుషుల్ని వదిలి గమ్యం లేని ప్రయాణాన్ని మొదలుపెట్టాం. Dad, where are we going? We don't know, baby. What's happening? Why should we leave? This isn't our country anymore. We're in the middle of a war. But I grew up here. Baby, I'll explain everything later. But I haven't even said goodbye to my friends. సోల్జర్స్ అందరూ మీరు మా దేశానికి రావద్దు అంటూ ఎక్కడికక్కడ తిరిగి పంపించేశారు. ఎక్కడ బతకాలో తెలియక దేశాలు తిరుగుతున్న మాకు చివరికి భారతదేశం ఒక జీవితాన్నిచ్చింది. అందరూ భారతీయుల్లాగే మాకు ఇక్కడ ఉండటానికి చోటిచ్చి మానవత్వంతో మమ్మల్ని దగ్గరికి తీసుకుంది. ఇండియా ఈజ్ నాట్ మై కంట్రీ, ఇట్స్ మై మదర్. The cake is ready. Okay. What's your view about wars, Anand? స్టూడెంట్స్ కి ఏం టీచ్ చేస్తావు?
ఈ దేశం శత్రువు, ఆ దేశం విరోధి, వార్లో వినవడం ప్రౌడ్ అని చెప్తావా? చెప్పను బామ్మ. వారెందుకు వారు? లవ్ ఈస్ ఇంపార్టెంట్. నాకు అన్ని కంట్రీస్ ఇష్టమే బామ్మ. ఐ లవ్ బ్రిటిష్ అండ్ బ్రిటిష్ పీపుల్. ఫుడ్ కూడా ఫ్రూట్ క్రంపాట్స్, ఫిష్ అండ్ చిప్స్, బర్గర్ ఇలాంటివే నాకు ఇష్టం. ఇంగ్లాండ్ టీం అంటే నాకు చాలా ఇష్టం బామ్మ. ఆండర్సన్, పీటర్సన్, డేవిడ్సన్ వాళ్ళంతా నాకు చాలా ఇష్టం. జెసికా అంటే కూడా ఇష్టమా? Are you in love with her? చిచి, బామ్మగారు సడన్ గా అడిగేసరికి ఆవిడకేం ఆన్సర్ చెప్పాలో అర్థం కాక అలా అనేశాను. అలా అనుండకూడదంటావా? కన్ఫ్యూజన్ లో ఏదో చెప్పేశాను. యాక్చువల్ గా నా ఒరిజినల్ ఆన్సర్ అది కాదు. What is your answer then? నేనేమీ రీజన్ లేకుండా లవ్ చేయలేదు. యాక్చువల్ గా ఫస్ట్ నుంచి అన్నిటికీ నా దగ్గర రీజన్ ఉంది. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావ్? అంటే లవ్ చేస్తున్నావా అని అడిగితే చేయట్లేదు, చెయ్యట్లేదా అని స్ట్రెస్ చేసి అడిగితే చేస్తున్నాను, చేసుకుందామా అని అడిగితే చేసుకుందాం. నాకేం ప్రాబ్లం లేదు. You are crazy, Anand. Just like Frank. ఫ్రాంక్ గురించి మాట్లాడను అన్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఆడి గురించి మాట్లాడుతున్నావు? You should definitely talk to him. నేనెందుకు ఆడితో మాట్లాడాలి? ఆడు నాకు మామా బావా, నేనెందుకు మాట్లాడాలి? No, Anand, తనకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. I thought it would be great if you congratulate him. ఫ్రాంక్? Yeah. మన ఫ్రాంక్ మ్యారేజా? ఫోన్ కొట్టాన్ని వీడియో కాల్ పెట్టి నేను మాట్లాడకపోతే ఒట్టు. మన ఫ్రాంక్ తో నేను మాట్లాడకపోతే ఎలా? ఇవ్వే నేను కొడతాను. ఒరే ఫ్రాంక్ ఎక్కడున్నావురా? హాయ్ ఫ్రాంక్, ఆనంద్ హియర్. How are you, buddy? My buddy, congratulations, marriage for you. You made my day, buddy. Love you, love you, love you. నీకే. అన్నా వచ్చాడు. సన్నీ ఇప్పుడే వచ్చావా? అవునన్నా. What is this place? ఏంటి సార్ ఇలాంటి పని చేశారు? కళ్ళ ముందు నేనుండగా మీరు కలెక్టర్ గారికి, పోలీసు వాళ్ళకి అర్జీలు ఇవ్వడం, అదాళ్ళు నాకివ్వడం. సి మేమంతా ఒక సర్కిల్. ఇప్పుడేంటి, ఇది ఎంఆర్ఓ గారికి ఇవ్వాలి అంతే కదా సార్? టేక్ ఇట్ సార్. హ్యాపీస్. ఇక నుంచి ప్రాబ్లం ఏదైనా స్ట్రైట్ గా నాతోనే డీల్ చేయండి. బైది బై మన ల్యాండ్ అమ్ముతున్నారటగా? అది నా ల్యాండ్, నేను అమ్ముకుంటా. భూపతి సార్, ఏమైనా నువ్వు చేసే తప్పు భూపతి. బ్రిటిష్ కాలంలో కొన్న స్థలం, ఎమోషన్ అవి ఉంటాయి కదా, అయినా అమ్మేస్తున్నారు కదా, హ్యాపీగా నువ్వే కొనేసుకో. ఓకే సార్. నీలాంటి ఫ్రాడ్ కి నా ల్యాండ్ అమ్మును. నేను ఫ్రాడ్ అంటా సార్? డ్రగ్స్ కేసు పెట్టేద్దాం సార్. పెట్టేద్దాం, న్యాయంగా వెళ్దాం. తెల్ల పౌడర్ అమ్ముతున్న తెల్ల దొర. ఓకేనా? సూపర్ కదా. ఇది రాసేసుకుందాం. భూపతిని మర్డర్ చేసిన తెల్లోడని రాసుకో. ఇట్స్ లైసెన్స్డ్. Jessica. Yes, Dad? What's going on? Do you love him? Yes, Daddy. Actually, I wanted to talk about this with you. Do you understand what I'm saying? Are you going to listen to me? Your grandmother lived here for 50 years. Are you going to live here for the next 50 years? Dad. All I can say is, you're hell-bent on causing me pain.
హలో Anand, my dad is very angry with me. మన లవ్ విషయం తెలిసిపోయింది. ఏం చేయాలో తెలియట్లేదు. హే ఇదొక చిన్న విషయం, దీనికి ఎందుకు వరి అవుతావు? మా నాన్నున్నారుగా, చూసుకుంటారులే. No, Anand, you don't understand. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్. మా నాన్న ఎంత పెద్ద ఐడియాలజిస్టో, ఎంత పెద్ద రెవల్యూషనిస్టో తెలుసా? ఆయన క్యాస్ట్ ఏంటో ఆయనకే తెలీదు. ఆయన నా మాట విను జెసిక, రేపు మనం వెళ్తున్నాం, మా నాన్నకి చెప్తున్నాం, పోస్ట్ ఆఫీస్ లో రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుంటున్నాం. ఓకే ఓకే ఆనంద్. రిలాక్స్. రేయ్, నా పెళ్లిలో అందరికి బర్గర్స్ పెట్టాలరా. నమస్కారం సార్. చెప్పండి, ఈ ఏడు తాతగారి వర్ధంతికి ఎంతమంది స్టూడెంట్స్ కి ఫీజు కట్టాలి? శ్రీనివాసు, జగను, వినోద్, బాలాజీ. పోయిన సంవత్సరం కూడా వాళ్ళకే కదా కట్టాను. అంటే అది వాళ్ళు ఫెయిల్ అయ్యారు సార్, మళ్ళీ కట్టాలి. వాళ్ళకి చెప్పేయండి, మళ్ళీ ఇంకోసారి ఫెయిల్ అయితే నేను ఫీజు కట్టను. ఓకే నానా, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు నానా. నేను జెసిక. అర్థమైందిరా. ఒకళ్ళొకరు లవ్ చేసుకుంటున్నారు అంతే కదా. సూపర్ రా, సూపర్ మ్యాటర్ రా. వేరే కులం, వేరే మతం అన్నిటిని దాటేసి వేరే కంట్రీ అమ్మాయిని లవ్ చేసావు కదరా. రే నీ మనవాడు తోపు తాత, మనవాడు తోపు. ఎక్కడికో వెళ్ళిపోయాడు. అయ్యో, జెసికా వాళ్ళ డాడీకి ఇష్టం లేదు. వాడేబడ్రా ఇష్టం లేదండి ఆయనకి. వాళ్ళ డాడీ నాన్న. ఓ నాన్న, డాడీ. రే, తప్పు నీదేరా. నువ్వు అందరు డాడీలు నాలాగా చాలా విశాల హృదయంతో ఉంటారనుకుంటున్నావు. మిగతా వాళ్ళంతా చాలా ఇరుగ్గా ఉంటారా. నేను చూసుకుంటానులే. థ్యాంక్స్ నాన్న. ఎంత గొప్ప కోడలు పిల్లని తీసుకొచ్చావురా. నీ చెల్లి వల్ల జరిగిన అవమానం నీ వల్ల క్లియర్ అయిపోతుంది. అబ్బబ్బా, ఐ లవ్ ఫ్రాన్స్ అండ్ ఫ్రెంచ్ పీపుల్. ఫ్రెంచ్ ఉద్యమం అజరామరమైంది. సమానత్వ సిద్ధాంతానికి ఆది ప్రణవనాదం రా ఫ్రెంచ్ ఉద్యమం. గూస్ బంప్స్. రే, ఆ దేశం పిల్లను నువ్వు లవ్ చేసావురా. రే ఆనంద్, కమ్యూనిజానికి పితామహుడు కాల్ మార్క్స్ ఇంటి అల్లుడైనంత ఆనందంగా ఉందిరా. అంకుల్, మీరు ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఏంటమ్మా అది? నేను ఫ్రెంచ్ కాదు, బ్రిటిష్. మొన్న కేంబ్రిడ్జ్ అన్నావు. అవునన్నా, కేంబ్రిడ్జ్. ఏదో ఒకటి చెప్పరా, కేంబ్రిడ్జా లేక బ్రిటిషా? కేంబ్రిడ్జ్ సిటీ, బ్రిటిష్ కంట్రీ. అంటే కేంబ్రిడ్జి ఫ్రెంచి, ఫ్రాన్స్ కాదా? కాదు నాన్న, బ్రిటనే. అయితే కేంబ్రిడ్జిలో ఉన్న వాళ్ళంతా బ్రిటిష్ వాళ్ళ? అంటే నువ్వు బ్రిటిష్ దానివా? ఎస్ అంకుల్. నేను కేంబ్రిడ్జ్ ఫ్రాన్స్ లో ఉందనుకున్నాను రా. ఏం ప్రాబ్లం లేదు నాన్న. ఫ్రాన్స్ కి బ్రిటన్ కి 200 కిలోమీటర్స్ డిస్టెన్స్. అది 200 కిలోమీటర్స్ ప్రాబ్లం కాదురా, 200 ఇయర్స్ ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం? మా తాత ఎలా చచ్చిపోయాడో తెలుసారా? బ్రిటిష్ వాళ్ళంతా కలిసే మా తాతని, కాదురా వీళ్ల తాతే మా తాతని చంపేశాడు. అది మా తాత కాదు అంకుల్. మీ తాత కాదులే, మీ పక్కింటి తాత, ఎదురింటి తాత, నీ బెస్ట్ ఫ్రెండ్ గాడి తాత. మీ ఏరియాలో పనికి మాలిన వాళ్ళు తిరుగుతారు చూడు, ఆ పనికి మాలిన వాళ్ళ పనికి మాలిన తాత. ఎవడో ఒక బ్రిటిష్ తాతేరా మా తాతను చంపింది. ఈ బ్రిటిష్ వాళ్ళే అంతా. ఏంటి అంకుల్ అలా మాట్లాడతారు? మేము కూడా మంచి చేశాం అంకుల్. మేమేగా మీకు రైల్వేస్, హాస్పిటల్స్, స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇచ్చింది. అందెందుకు అంకుల్, ఫ్రీడమ్ కూడా మేమే ఇచ్చాం. చూసావా ఏమంటుందో? చూసావా? ఫ్రీడమ్ కూడా వాళ్ళు ఇచ్చారంటుందిరా. అలాగైతే గాంధీ, భగత్ సింగ్, చంద్రబోసు వీళ్ళంతా కలిసి వీడియో గేమ్ ఆడుకున్నారా? అది కాదు నాన్న, బ్రిటిష్ అయితే. అయ్యో, బ్రిటిష్ అనే మాటే అనొద్దురా, వినడానికి చాలా అసహ్యంగా ఉంది. నేను నీకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చాను కదరా. ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి కదరా. చిలీ, బాలి, చెకోస్లోవేకియా, కజకిస్తాను, జపాను, అంటార్కిటికా. అంటార్కిటికా. అయ్యో తెలుసురా, అంటార్కిటికా అనేది ఖండం రా, అదొక దేశం కాదు. అక్కడ మనుషులు ఎవరు ఉండరు. ఓన్లీ ఐసే. ఏదో ఫ్లోలో ఎగ్జాంపుల్ కి చెప్తే అస్సలు మ్యాటర్ తెలిసి అది పట్టుకుంటే ఎలా రా. నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో, కానీ ఒక బ్రిటిష్ అమ్మాయిని ఈ ఇంటి కోడలిగా నేను ఒప్పుకోలేను.